of you. Screen visible, Amma. Please let me confirm. Screen కనబడుతుందా? Good evening, sir. Yes, sir. Yeah. So, లాస్ట్ క్లాసెస్లో టాలీ ప్రైమ్ 7.1 లేటెస్ట్ వర్షన్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. టుడే సెషన్స్లో అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్కి ఏ విధంగా సేల్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి టుడే సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా మన నేచర్ ఆఫ్ పేమెంట్, నేచర్ ఆఫ్ బిజినెస్, ఇన్వెంటరీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ బిజినెస్ ఎలక్ట్రికల్ గూడ్స్ అని కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్ షాప్స్ కావచ్చు, అపారెల్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా కావచ్చు. ఇక్కడ కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గుడ్స్ అంటాం. ఇక్కడ పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి, సేల్స్ చేస్తాం కస్టమర్కి. ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ అది పర్చేజ్ కానీ సేల్స్ కానీ. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది? ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేయకుండా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టీ పడుతుంది, సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ పడుతుంది. ఓకే, ఇక్కడ కూడా మీకు ఐటమ్స్ 5% ఉండొచ్చు, 18% ఉండొచ్చు, 40% ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఎలా ఉన్నా మీరు న్యాచురల్ గానే చేస్తారు. ఓకే, సో తర్వాత మన జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా చూస్తాం, ముందు ఎలా చూస్తాం అలాగే ఇంకా ఎంఐఎస్ రిపోర్ట్ చెక్ చేస్తాం. ఓకే, ఈ కాన్సెప్ట్ అంటే ఇంటర్ స్టేట్ సంబంధించిన కాన్సెప్ట్ ఎలా ఎంటర్ చేయాలన్నది టుడే మనము టాలీ ప్రైమ్ 7.1లో జిఎస్టీ 2.0 డిస్కస్ చేద్దాం. ఓకే, టాలీ ప్రైమ్ 7.1లోకి వెళ్తున్నాను. క్రియేట్ కంపెనీ, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ చూడండి, తాస్ సాఫ్ట్వేర్ కంపెనీ. మన బిజినెస్ ఆంధ్రాలో ఉంది, హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసాం. ఓకే, మనకు ఇక్కడ టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎలా అయినా ఉండొచ్చు. టైప్స్ ఆఫ్ డీలర్స్, రెగ్యులర్స్ ఉంటారు, కాంపోజిషన్స్ ఉంటారు, అన్రిజిస్టర్స్ ఉండొచ్చు, కన్జ్యూమర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్స్ ని పర్చేజ్ చేసాం, రెగ్యులర్ నుంచి పర్చేజ్ చేసాం, కాంపోజిషన్ కి సేల్ చేసాం. ఓకే, ఫైనల్ గా మనకి 1 lakh నెట్ ప్రాఫిట్ రావాలి. సో ఇది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. తాస్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కూడా వేసి పెట్టండి. మీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, రెగ్యులర్
మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. మంత్లీ. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అవి మనకి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, వోచర్ టైప్స్ 24. డైరెక్ట్గా వోచర్స్లోకి వెళ్తున్నా, స్పాట్లో క్రియేషన్ చేస్తా. డేట్ మార్చండి 1/5. Alt-C, క్యాపిటల్ అకౌంట్. Control-A, సేవ్ 25 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ కాంట్రా. డేట్ మార్చండి 2/5/26. 5 lakhs. Alt-C, SBI బ్యాంక్. Control-A, పర్చేజ్. ఫార్మాట్ ఇక్కడ చూడండి మారింది. మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇన్వాయిసా, అకౌంటింగ్ ఇన్వాయిసా, యాజ్ వోచరా. మనకి ఇన్వాయిస్. డేట్ మార్చండి 4/5. Alt-C, LIT సాఫ్టెక్. సండ్రీ క్రియేటర్స్. తెలంగాణ. హైదరాబాద్ అంటే ఏమొస్తుంది? తెలంగాణ వస్తుంది. ఇక్కడ స్టేట్ మ్యాండేటరీగా మీరు మార్చాలి. స్టేట్ మార్చకపోతే మాత్రం ట్యాక్స్ పడదు. వారి జిఎస్టీ నెంబర్ 36తో స్టార్ట్ అవుతుంది. Control-C, Control-V, Control-A, Alt-C. అదర్ స్టేట్ కాబట్టి పర్చేజ్ IGST, పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్. Alt-C, టాలీ సింగిల్ యూజర్. Alt-C, సాఫ్ట్వేర్స్ గ్రూప్. Alt-C, NOS నంబర్స్. మీది ఓన్ ఉంటే ఓన్ క్రియేట్ చేసుకోండి. న్యూ HSN 8523. 18, 20, 20,000. మల్టీ యూజర్. Control-C, Control-V, 8524. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇచ్చున్నాను. బట్ రియల్ టైంలో వేరు ఉంటాయి HSN నెంబర్స్. ఓకే. 20, 58,000. టాలీ షాపర్ 9. Control-C, Control-V. 18,80,000కి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. Alt-C, IGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. పడిందా ట్యాక్స్? పడలేదు. ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఇక్కడ IGST తీసుకోవాలి.
Related reports, GST tax analysis, Alt F1 expanded. Tally single user. 4 lakhs మీద 72,000 ట్యాక్స్ పడింది. 11,60,000 మీద 2,08,800 ట్యాక్స్ పడింది. 3,20,000 మీద 57,600 ట్యాక్స్ పడింది. టోటల్గా 3,38,400. సేవ్ కంట్రోల్ ఏ. సేల్స్ కాంపోజిషన్ 6,5. ఆర్కే ఇన్ఫోటెక్. సన్రీ డెప్టర్స్. బెంగళూరు అంటే కర్ణాటక. ఇక్కడ ఏం తీసుకోవాలి? కాంపోజిషన్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సేల్స్ ఐజిఎస్టి. సింగిల్ యూజర్ 10, 22,500. మల్టీ యూజర్ 10, 67,500. షాపర్ 9, 10, 18,000. 10,80,000కి మనం సేల్ చేసాం. ట్యాక్స్ ఐజిఎస్టి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 2,25,000, 40,500 ట్యాక్స్ పడింది. 18%. 6,75,000, 1,20,500 ట్యాక్స్ పడింది. 1,80,000, 32,400 ట్యాక్స్ పడింది. టోటల్ కలిపితే 1,94,400 ట్యాక్స్ పడింది. కంట్రోల్ పి ప్రివ్యూ. ఇది జనరల్గా నార్మల్గా ఉండే ఫార్మాట్ స్టైల్. చేంజ్ టెంప్లెట్లోకి వెళ్తే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చెక్ చేసుకోవచ్చు. ఇన్వాయిసెస్, మల్టిపుల్ కలర్ ఇన్వాయిసెస్. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఇన్వాయిసెస్ వస్తాయి. కంట్రోల్ ఏ, ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. F7, డేట్ మార్చండి. 8/5. ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్స్ 3 lakhs. బాలు ఫర్నిచర్ షాప్. సన్రీ క్రియేటర్స్. చెక్ రిసీవ్డ్ 10/5. ఆర్కే ఇన్ఫోటెక్ 6 lakhs. నెక్స్ట్ పెయిడ్ 12/5. 9 lakhs. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 14/5. $30,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 45,000. డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్
55,000. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి 1,531,5 ఇస్తే ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1 lakh. బ్యాలెన్స్ షీట్, డాష్బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సాఫ్ట్వేర్ మల్టీ యూజర్ 20, 10 సేల్ చేసాం, 10 ఉన్నాయి. టాలీ షాపర్ 9, 20 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేసాం, 10 ఉన్నాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఒక వోచర్ ఉంది, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్స్లో 3 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది. గ్రూప్స్ 28, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్ చెకింగ్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ ఎరీ, పర్చేజ్ సేల్స్ పక్కపక్కన చూపిస్తుంది. జిఎస్టీ రిపోర్ట్స్ కామన్, 1 సేల్స్, 3 పర్చేజ్ సేల్స్. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సపరేట్గా చూడండి, పర్చేజ్ ఐజిఎస్టీ వాల్యూ సపరేట్గా వచ్చింది, సేల్స్ ఐజిఎస్టీ వాల్యూ సపరేట్గా వచ్చింది. ఇది అదర్ స్టేట్ కాబట్టి. అదే నీకు విత్ ఇన్ ద స్టేట్ అనుకో, దాని వాల్యూ సపరేట్గా చూపించింది. నిన్న చేసాం కదా, లోకల్గా పర్సన్ తీసుకున్నాం, ఆల్టసి జాను మర్చెంట్స్, సన్రీ క్రియేటర్స్, ఆంధ్ర 37, ఆల్టసి పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ అంటే మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో 2 డివైడ్ అయ్యి కనిపించాలి. ప్రాఫిట్ అండ్ లాస్లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అని సపరేట్గా డివైడ్ అయ్యి చూపించాలంటే ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి, 2 కలిపితే 23,70,000, కానీ విత్ ఇన్ ద పర్చేజ్ మాత్రమే 4,90,000. అది అదర్ స్టేట్ పర్చేజ్ చేసి వచ్చేసి 18 లక్షలు. నెక్స్ట్ సేల్స్ కూడా కార్తిక్ సొల్యూషన్స్, సన్రీ డెప్టర్స్, వైజాగ్ కాంపోజిషన్, రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 1,15,020 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బయట చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ.
ఇప్పుడు అదర్ స్టేట్ కాకుండా విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత అని చూస్తే సపరేట్గా చూపిస్తుంది. రెండు కలిపితే 17 లక్షలు. అదే ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ అయితే 6,39,000, 10,80,000. ఓకే. సో ఇలా ఈ విధంగా మనం అదర్ స్టేట్ పర్చేజ్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎలా చేయాలి, అదర్ స్టేట్ సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎలా చేయాలి అనేది టుడే సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. టుమారో సెషన్లో అన్ని మిక్స్ అయి వస్తాయి. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, స్టేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఓకే, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, అన్నీ కూడా టుమారో సెషన్లో అన్నీ క్లియర్గా మనం చెప్పుకుంటాం. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా?